రేపు ప్రయాణంలో కాస్త తినడానికి చిరుతిళ్ళు, దారిలో భోంచేయడానికి ఏదో ఒకటి ఉండేసే. అలాగేనండి. ఇప్పటికే అవన్నీ అత్తయ్యగారు 6-7 సార్లు చెప్పారు. మళ్ళీ మీరు మొదలు పెట్టకండి. ఏదో సాధిస్తున్నట్టంటావేంటే? ప్రయాణం గనక 1కి 4 సార్లు గుర్తు చేస్తాం, అది తప్ప? తప్పని చెప్పడం లేదు అత్తయ్యగారు, మీరిప్పటికే చాలాసార్లు చెప్పారు అని అంటున్నాను, అంతే. ఎన్నిసార్లు చెప్పినా కొన్నిసార్లు మర్చిపోతూనే ఉంటావు. సరేలే రామచంద్ర, మొక్కు తీర్చుకోవడానికి మనమందరం వెళ్తున్నాం. మనతో పాటు రాజా తన కుటుంబంతో పాటు వస్తే సరదాగానూ ఉంటుంది, దైవ దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది. ఒకసారి రాజాకు ఫోన్ చేసి అడగరాదు? నువ్వు అన్నట్టు వాడు వస్తే నాకు కాస్త సరదాగా ఉంటుంది. వాడితో కలిసి కాలక్షేపం చేసి చాలా కాలమైంది. ఈ మధ్య వాడు మరీ బిజీ అయిపోయాడు. తర్వాత ఫోన్ చేసి మాట్లాడతానులే. అల్లుడు గారు, మధు అత్తగారి కుటుంబం వస్తే మీకు ఇబ్బంది లేదు కదా? చచ్చా, నాకేం ఇబ్బంది ఉంటుంది మామయ్య గారు. వాళ్ళొస్తే నేను మరీ సంతోషిస్తాను. హిందూ, నీకు ఆఫీస్కి వెళ్ళడానికి టైం అవుతున్నట్టుంది, వెళ్ళి రెడీ అవ్వు. ఆ రాజారావు కుటుంబం వస్తే నాకు మరీ మంచిదే. పోలీస్ చెకింగ్లో పెద్ద ఇబ్బంది ఉండదు. ఎంతైనా బాగా పలుకుబడి ఉన్నవాళ్ళు, ధనవంతులు మనతో పాటు ఉంటే కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. వాళ్ళు రావడమే కరెక్ట్. శకుంతల, నీ బుర్రంటే బుర్రేనే. మధు, నువ్వు నాతోనే పెట్టుకుంటావా? ముక్కు బద్దలు కొట్టేసావు కదే దొంగ సచ్చిందాన. ఇందాకే కాఫీలో ఉప్పు వేసి మీ ఇద్దరి మధ్య గొడవ పెట్టాను. ఉప్పు వేయడం కాదే, ఆ నందుగాడే నిన్ను ఉప్పు పాత్ర వేసేంతవరకు తీసుకొస్తాను. ఎదురు నిలబడి కాదే, నక్కలా పొంచి ఉండి మిమ్మల్ని ఎలా కొట్టుకు చచ్చేలా చేస్తానో చూడండి. ఏంటి దేవకి, ఆశ్చర్యంగా ఉంది? మీ అమ్మగారింకా డైనింగ్ టేబుల్ దగ్గరికి రాలేదు? కొంతమంది యుద్ధానికి వెనుక తిండికి ముందు ఉంటారు. మీ అమ్మ రెండిటికీ ముందే ఉంటుంది కదా. నన్నే అంటావా అల్లుడా? నీ సంగతి చెప్తాను చూడు. ఊరుకోండి, మా అమ్మగారంటే మీకెప్పుడు వేళకోళమే. వేళకోళం కాదోయ్, నిజమేగా. గొడవలంటేనే మహా సరదా మీ అమ్మకి. మీ అమ్మతో వారానికి కనీసం 5 రోజులు మౌనవ్రతం చేయించకూడదు? ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అబ్బా, మా అమ్మని అలా అనకండి. పోనీ దేశం మొత్తం తీర్థయాత్రలకు పంపిద్దామా? తోడుకి మీ తమ్ముడు కూడా వెళ్తాడు. బావా, ఇది అన్యాయం బావా. బావమరిదికి పెళ్లి చేసి పెట్టి హనీమూన్కి పంపించాల్సింది పోయి తీర్థయాత్రలకు పంపుతానంటావా? రే, నువ్వు ఊరుకోరా, మళ్ళీ ఆయన ఏదో ఒకటి అంటారు. ఇంతకీ అమ్మేదిరా? ఏమో నాకేం తెలుసు. అమ్మా, అమ్మా, అమ్మా. ఆకలికి ఆల్రెడీ తినేసి వెళ్ళిపోయి ఉంటుందిలే. మీ అమ్మకి జీర్ణశక్తి ఎక్కువ కదా. ఏంటి నాన్న, అమ్మమ్మ మీదేవో జోకులేస్తున్నట్టున్నారు? జోకులు కాదురా బాబు, పచ్చి నిజాలు. నేను కంటికి కనపడకపోయేసరికి నా గురించి నానా వాగుడు వాగుతావా అల్లుడు? నా కూతురి మొగుడువి గనక బతికిపోయావు. ఏంట్రా సుధీర్, అంతా ఓకేనా? సుధీర్ వెరీ గుడ్ బాయ్ అండి. ఇప్పుడు ఆఫీస్ అయిపోగానే ఇంటికి వచ్చేస్తున్నాడు. సుధీర్, మరీ అలా ఉండకరా. లైఫ్లో బాండింగ్ అనేది ఇంపార్టెంట్ రా. నీ ఫ్రెండ్స్, నీ సరదాలు కూడా ముఖ్యం. ఆఫీస్ అవగానే నీ ఫ్రెండ్స్ని కలు. ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేయి. మరీ రోబోటిక్గా ఉండకూడదు. కరెక్ట్ మావయ్య గారు. ఇదే మాట మీ పెద్దబ్బాయికి కూడా చెప్పండి. వచ్చావా నంగనాచి? వాడు పెళ్ళైన వాడమ్మా. వాడి బెండు తీయాల్సింది నువ్వే. కరెక్ట్. మీరు పర్మిషన్ ఇచ్చారుగా, ఇంక చూసుకోండి మావయ్య. ఆఫీస్ అవగానే సరదాగా బయటికెళ్ళి ట్యాంక్ బండ్లో అలా తిరిగి ఒక పానీపూరి తిని చక్కగా ఒక చాట్ లాగించి ఇంటికి రావాలని ఉంటుంది. ఈయనేమో నేరుగా ఇంటికొచ్చేస్తారు. ఇప్పుడు చెప్పారుగా, ఇవాల్టి నుంచి నేనేంటో చూపిస్తాను. నేను చెప్తానే నీ సంగతి. ఏమైంది మధు? అవును,
ఎందుకలా అరిచావు? తింటూ నాలుగు కొరుకున్నాను అత్తయ్య. దుర్మార్గుడా, తొడ మీద గట్టిగా గిల్లి ఈ మెరగినట్టు ఎందుకు అరిచానంటావా? ఆఫీస్కి వెళ్ళే దారిలో చెప్తాను ఈ సంగతి. ఏయ్, ఏమైంది విచిత్రంగా అలా అరుస్తున్నావు? ఏం లేదు, ఈసారి దవడ కొరుక్కున్నా. గారెలున్నాయిగా, అవి కొరుకు. ఎందుకు నాలుక దవడ కొరుక్కుంటున్నావు? రాక్షసుడా, నేను కాఫీలో ఉప్పేశానని అబాండం వేసి గొడవపడి మళ్ళీ ఇక్కడికెళ్ళి నాటకాలాడుతున్నావా? చెప్తాను ఈ సంగతి. ఉమ్. ఏమై, నువ్వు వాళ్ళనేం పట్టించుకోకు. నీ కొడుకు మధ్య రోబో నుండి రోమియో అవుతున్నాడు. నీ పాదాలు ఇంత కంప్యూటరా దరిద్రుడా. అబ్బా, కంపు వాసన. చర్మం మూడిపోయినట్టుంది. నా వల్ల కావట్లేదు. గడప దాటే వరకు ఈ కోపం ఆపుకోలేకపోతున్నాను. ఏమైందన్నయ్య? ఈసారి వీడు నాలుగు కొరుక్కున్నట్టున్నాడు. అంతేనా? అంతే నాన్న. నన్నెక్కిచ్చుతావా రాక్షసి? ఎందుకిచ్చవే అన్యాయంగా? ఈసారి తోలుడొచ్చేయాలి. చచ్చేట్రా బాబోయ్. ఏమైందిరా? కింద చేమలోనుంటానే బావా. నా టిఫిన్ అయిపోయింది. వెళ్ళిపోయింది. ఇక్కడ కాదు, కారులో చెప్తాను నీ సంగతి. నాకు కూడా ఇదే కావాలి. ఇలాగే కొట్టుకుంటూ ఒకరి జుట్టు ఒకరు పట్టుకునేంత వరకు తీసుకొస్తా. ఇక బిల్ కొట్టాల్సిన అవసరం ఏముంది? నేను ఏ వేళ పడితే ఆ వేళ రావచ్చు, పోవచ్చు. నన్నెవరు రాపేది? హతవిధి. ఈ మామగారింటో మొగుడిగా కాకుండా భార్యలా పడున్నాడు. మనం అలా కాదు. అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు, అల్లరి మొగుడు, ఘరానా మొగుడు అని అన్ని సినిమాలు చూపిస్తా. హలో మామగారు. ఓ తుత్తరాలుడు గారు, రండి రండి. తుత్తర కాదు, రూథర్. ఓ మీరా? నేనే అత్తగారు. అత్తగారు, నాదొక చిన్న రిక్వెస్ట్. మా అమ్మగారికి నా పేరు కూడా సరిగ్గా వినబడి చావడం లేదు. చెవికో మిషన్ పెట్టిద్దామా? అది మిషన్ ఇంపాసిబుల్. మిషన్ ఇంపాసిబుల్లా? వై అత్తగారు? మిషన్ ఇంపాసిబుల్ అంటే అదే. ఏ మిషన్ కి సాధ్యం కాదు అని అర్థం. ఓ మై గాడ్, బ్యాడ్ లక్ అత్తగారు. హాయ్. హాయ్ బేబీ, యూ లుక్ గార్జియస్ డార్లింగ్. థ్యాంక్ యూ రూత్. ఇంకా రూత్ అండి డార్లింగ్. కాల్ మీ బేబీ, డార్లింగ్, డ్యూడ్,
ఇలా నీకు నచ్చినట్టు ముద్దు ముద్దుగా పిలు. మన లవ్ చూసిన అత్తగారు మురిసిపోవాలి. ఏమంటారు అత్తగారు? చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అంటాను. ఏంటి ఓవర్ యాక్షనా? అంత మాట అనేసారేంటి అత్తగారు? ఈ అత్తే వద్దనేది. ఈ అత్తగారులు మావయ్య గారులు బేబీలు డార్నింగ్లు ఈ పిలుపులు ఏవీ వద్దు. వై అత్తగారు వై? పెళ్లికి ముందే ఈ వరసలు పెట్టి పిలవడమేంటి? పెళ్లి ఫిక్స్ అయిపోయిందిగా, పిలిస్తే తప్పేంటి? ఈ కాలంలో పీటల మీద పెళ్లిళ్లే ఆగిపోతున్నాయి. ఇప్పుడు ఇలా పిలిపించుకుని పెళ్లి ఆగిపోతే తర్వాత చండాలంగా ఉంటుంది. ఊరుకోండి అత్తగారు, ఇలా అపశకనం పలక్కండి. అపశకునమేముంది ఇందులో? మీ బాస్ పెళ్లి కూడా పీటల మీద ఆగిపోతే పెళ్లి కూతురు చెల్లెల్ని చేసుకున్నాడంట కదా. దానికి దీనికి ఏంటండి సంబంధం? వరుసపెట్టి పిలుస్తుంటే ఎంతో బాగుంటుంది. అంతగా పిలవాలనిపిస్తే కాబోయే అత్తయ్య గారు, కాబోయే మావయ్య గారు అని పిలవండి. ఇదేంటి కొత్తగా? ఇదేంటి కాబోయే అత్తగారు? ఈ మాజీ వార్డెన్ సంధ్యావందని రూల్ అంటే రూలే. ఇంట్లో కూడా హాస్టల్ రూల్స్ ఏంటి? రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. అలాగే కాబోయే అత్తగారు, నాకు ఇప్పటికే నక్షత్రాలు కనిపిస్తున్నాయి. ఆఫీస్కు టైం అవుతుంది, మరి నేను వెళ్ళిరానా కాబోయే అత్తగారు? మంచిది. కాబోయే అల్లుడు గారు, ఆహా. కాబోయే మామగారు, వెళ్ళొస్తాను. ఏంటే కబడ్డీ ఆడతారా? నేను కూడా అన్నా. కాబోయే అత్తగారు ఆడుతున్నారుగా, మళ్ళీ మీరెందుకులేండి. అలాగే సాయంకాలం వచ్చాక ఆడుకుందాం. కాబోయే భార్యమణి గారు, బయలుదేరదామా? అలాగే కాబోయే భర్త గారు, ఒక్క నిమిషం. వెళ్దామండి, నేను రెడీ. పదండి కాబోయే భార్య గారు. కూర్చోండి. కొంచెం జరగండి. హలో కాబోయే అల్లుడు గారు. ఆ? అమ్మాయి మెళ్ళో 3 ముళ్ళు పడేంత వరకు మీ నీడ కూడా అమ్మాయి మీద పడ్డానికి వీల్లేదు. మీరు ముందు. బాయ్. బాయ్ అమ్మా. బండేపు బండేపు. రై, వీధి మలుపు తిరిగి వచ్చేస్తాం, వెనక్కి కూర్చుంటా. కాబోయే అల్లుడు గారు వెనక్కొచ్చారేంటి? అమ్మ వీడియో కాల్లో ఉంది. వీధి మలుపు తిరగగానే మీరు పిచ్చి వేషాలు వేస్తారని నాకు తెలుసు కాబోయే అల్లుడు గారు. ఈ వార్డెన్ సంధ్యావందిని దగ్గర పిచ్చి వేషాలు కుదరవు. ఎక్కడికి వెళ్ళినా నా కళ్ళు సీసీటీవీల్లా వెంటాడుతూ ఉంటాయి. ముందుకెళ్ళండి. వెళ్ళరా బాబు, వెళ్ళు, నా బతుకు తగలడా. దొంగ సచ్చినోడా, స్క్రూ డ్రైవర్ తో చంపేస్తావా నన్ను? ఏంటి దొంగ సచ్చినోడా? నన్ను జీవితంలో ఎవ్వరూ ఈ మాట అనలేదే దొంగ మొహందానా. ఏంటి, నేను దొంగ మొహం దాన్నా? స్క్రూ డ్రైవర్ తో నన్ను పొడి చేయాలని చూశారు. మీరే కిల్లర్. నేను కిల్లర్ ఏంటే? నువ్వే పచ్చి నెత్తురు తాగే రాక్షసివి. నన్ను డైనింగ్ టేబుల్ దగ్గర గిల్లి పొడిచి గిచ్చి నానా టార్చర్ పెట్టావు. అది మొదలు పెట్టింది మీరు. ముందు నన్ను గిల్లారు, అందుకే నేను తిరిగి గిల్లాను. హే, వేషాలేకు.
కాఫీలో ఉప్పు కలిపి తీసుకొచ్చి నన్ను టార్చర్ పెట్టిందే కాకుండా మళ్ళీ ముందు నువ్వు గిల్లి నేను గిల్లానంటావా? ఇదిగో అబద్ధాలు చెప్పావంటే ఆడపిల్లలు పుడతారు. హే, నాకెందుకు పుడతారే? నాకేమన్నా గర్భసంచి ఉందా? పుడితే గిడితే నీకే పుడతారు. నాకు పుట్టినా మీకు పుట్టినా ఒకటే కదా. ఏ చాలు నీ నాటకాలు. మెల్లిగా టాపిక్ డైవర్ట్ చేస్తున్నావా? నువ్వు డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టిన టార్చర్కి నేను ప్రతీకారం తీర్చుకోకుండా వదలను. నిన్నివాళ పొడిచి తీరుతా. ఇదిగోండి, నేను మొన్ననే చెప్పాను ఏదన్నా మాటలు తప్ప చేతల దాకా రాకూడదు అని. మ్యాన్ హ్యాండ్లింగ్ వద్దు, ఫిజికల్ అటాక్ కూడా వద్దు అని. అయినా మీరే ముందు స్టార్ట్ చేశారు. ఇది మంచిది కాదు, వద్దు. మళ్ళీ మళ్ళీ నన్నే అంటావా? ముందు నీ నాలుక మీద పొడి చేయాలి. ఇదిగో ఇది కరెక్ట్ కాదు చెప్తున్నా. ఆ? ఏది కరెక్ట్ కాదు? నువ్వు చేస్తుంది కరెక్టా? అసలు నాకొచ్చే కోపానికి నీ జుట్టు పట్టుకుని వీపు విమానం మోత మోగించాలనుంది. అంతవరకు మేము ఊరుకుంటామా ఏంటి? మాకు చేతులున్నాయి, మీకు వీపుంది. అంటే ఏంటే? నన్ను పట్టుకుని కొడతానంటావా? ఆ, మీరు కొడితే అవ్వని తీయని దెబ్బ అని పాట పాడతాననుకున్నారా? ఉసే రాక్షసి, ఇలా కాదు. నువ్వు కారులో ఉండి బతికిపోయావు. ఆఫీస్కి వెళ్ళొచ్చి ఇంటికి వెళ్ళాక నీ పని చెప్తా. ఇదిగోండి, మీరు తప్పు చేశారు. తప్పు ఒప్పుకొని సైలెంట్ అయిపోండి. రివెంజ్ స్టార్ట్ చేశారంటే నా రివెంజ్ మామూలుగా ఉండదు. చూద్దాం, నీ రివెంజో నా రివెంజో చూద్దాం. దేవకి, కాఫీ తాగుతావా? ఎక్కడి నుంచి ఊడిపడుతున్నావమ్మా నువ్వు? ఎక్కడి నుంచి ఊడిపడ్డవేంటి? నువ్వు అసలు ఇంట్లోనే ఉంటున్నావా? బ్రేక్ఫాస్ట్కి రాలేదు, ఎంత పిలిచినా పలకలేదు. అసలు ఎక్కడున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? పైగా చాలా ఆనందంగా కనిపిస్తున్నావు. అవును, నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు మాత్రం కడుపు రగిలిపోతోంది. నీకు ఆనందంగా ఉందా? నీకెందుకు అలా కడుపు రగిలిపోతుంది? ఎందుకా? ఆ మధుని నందుని చూస్తుంటే కడుపు రగలక ఏమవుతుంది? నువ్వు బ్రేక్ఫాస్ట్ టైంలో లేవు గనక నీకు విషయం తెలీదు. టిఫిన్ దగ్గర కూడా అసలు వాళ్ళు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. నేను ప్రాణాలకి తెగించి వాళ్ల శోభనాన్ని వాయిదా వేశాను గాని వీళ్ళు అంతకు మించి దగ్గరైపోయినట్టున్నారు. దాంపత్య జీవితం లేకపోయినా నవప్రేమికుల్లాగా అతి చనువుగా ఉంటున్నారు. కనీసం మేమక్కడ ఉన్నామన్న స్పృహ కూడా లేదు. అదేం ఉండదులే దేవకి, నువ్వు అనవసరంగా కంగారు పడకు. ఇదేంటి? నేనెప్పుడు తేలిగ్గా తీసి కొట్టిపడేసినా వాళ్ళెక్కడ దగ్గరైపోతారో, ఎక్కడ కొంపలు ముంచుతారో అని కంగారు పడిపోయేదానివి. ఇప్పుడు నువ్వు నాకు రివర్స్లో చెప్తున్నావు. కొన్నాళ్ళు ఓపిక పట్టు, అన్నీ తెలిసిపోతాయి నీకు. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? ఏం లేదు, వాళ్ళు దూరం అయ్యే కాలం దగ్గరలోనే ఉంది. నువ్వు చూస్తూ ఉండు, చెప్తా. నువ్వేమైనా పిచ్చివేషాలు వేస్తున్నావా ఏంటి? నువ్వేదో అతి తెలివి ఉపయోగించి కొంపలు అంటించే పని చేయకు. ఏది చేసినా నాతో చెప్పి చెయ్యి. సొంత ఆలోచనలు అస్సలు చేయకు. అవునవును, నువ్విన్నాళ్ళు గొప్ప గొప్ప ఆలోచనలు చేసి ఏదో సాధించినట్టు మాట్లాడుతున్నావు. నువ్వేమీ చేయలేవు గనకే నేను రంగంలోకి దిగి సైలెంట్గా పనిచేస్తున్నా. మొత్తం అనుకున్నట్టే ఇద్దరు కొట్టుకు చచ్చి విడిపోయేంతవరకు వస్తుంది. ఆ తర్వాత చెప్తాను నేనేం చేశాను, నేనేం సాధించాను. ఏంటమ్మా అడుగుతుంటే సమాధానం చెప్పు. ఏం లేదులే దేవకి. అదిగో అల్లుడిగారు వస్తున్నారు. దేవకి, ఇందాకే మీ అన్నయ్య ఫోన్ చేశాడు. వాళ్ళందరూ కలిసి ఎక్కడో కర్ణాటక బార్డర్లో ఉన్న గుడికి వెళ్తున్నారట. వాళ్లతో పాటు మనము వస్తే బావుంటుంది అన్నాడు. నేను సరే అన్నాను. మనము వెళ్దామా? ఉన్నపళంగా గుడేంటి అల్లుడు గారు? అత్తయ్య గారు, గుడి అంటే మీరు ఎగిరి గంతేసి సంకలు గుద్దుకోవాలి. అసలు ఈ వయసులో కృష్ణ రామ అనుకుంటూ తీర్థయాత్రలు చేస్తే
కాస్త మీకు బాగుంటుంది, మాకు బాగుంటుంది. అంటే అది కాదండి. ఇప్పుడు ఉన్నట్టుండి ప్రోగ్రాం అంటే ఎలాగా? తర్వాత ఎప్పుడైనా చూద్దాంలేండి. ఉన్న పళంగా అంటే మనం చేసేదేముంది, ప్రయాణం తప్ప. అలా కాదండి, ప్రయాణం చేసే ఓపిక నాకుండట్లేదు. తర్వాత వెళ్దాం. అలా అంటావేంటి? నీ కొడుకు కోడలు కూడా వాళ్ళతో కలిసి వెళ్తున్నారు. మనము వెళ్తే బాగుంటుంది. పైగా పెద్ద దూరమేం కాదు. మనం కారులో వెళ్తే హ్యాపీగా వెళ్ళొచ్చేయచ్చు. అది కాదండి. ప్లీజ్ దేవకి, కాస్త ఓపిక చేసుకో. వాడు అడిగాడు, నేను సరే అన్నాను. వెళ్ళకపోతే బాగోదు. పొద్దున వెళ్ళి రాత్రికి తిరిగి వచ్చేయడమే, సరేనా? ఇదేంటి, అల్లుడు గారు మనల్ని కూడా తీసుకెళ్తానంటున్నారు. వాళ్ళతో పాటు వెళ్ళావంటే ఆ పోలీసులు మన మీద కూడా కేసు బనాయిస్తారు. ఆయన అన్నారు, మనం వెళ్తామా ఏంటి? మనం వెళ్లకుండా ఏదో ఒక రకంగా వాళ్ళని మాత్రమే వెళ్లేలా చేయాలి. చూద్దాం, ఏదో ఒక ఉపాయం దొరక్కపోదు. బోర్డర్ దాటించడానికి ప్లాన్ చేసావా లేదా? ఆ ప్లాన్లని ఎప్పుడూ వేసుంచాను. ఇంతకీ సరుకు రెడీ అయిందా? ఆల్రెడీ ఆ సరుకు వచ్చేసింది. మా అన్నయ్య మాట్లాడిన మాటలకి నేను సారీ చెప్తున్నాను. నువ్వు అలా అవాయిడ్ చేయటం చాలా బాధగా ఉంది. నేను పనుల్లో కూడా దృష్టి పెట్టలేకపోతున్నాను గీత. సుధీర్,